హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా బల్కింగ్ సిరీస్ వచ్చేసి డే 64. ఇట్స్ లైక్ ఈరోజు జిమ్కి అయితే వెళ్ళొచ్చాను. బేసిక్గా వర్కౌట్ రొటీన్ ఎలాగైతే ఫాలో చేసిన అనమాట. బ్యాక్ ట్రైన్ చేసిన, బైసెప్స్, చెస్ట్, షోల్డర్స్ అయితే ట్రైన్ చేసిన. ఎక్సర్సైజ్ మంచిగా అయితే గడిచింది. బిఫోర్ దట్ ఐ వాంట్ డిస్కస్ వన్ థింగ్, దట్ ఈజ్ ఇట్స్ లైక్ మనం జిమ్కి ఎలా వెళ్ళాలి, ఎన్ని రోజులు వెళ్ళాలి, ఏం స్ప్లిట్ వాడాలి, అదే ఏం స్ప్లిట్ అంటారు కదా. అట్స్ లైక్ లెగ్ పీపీఎల్ కానీ, పుష్ పుల్ లెగ్ రొటీన్ కానీ, అప్పర్ లోయర్, లేకపోతే 2 days స్ప్లిట్, 3 days స్ప్లిట్. దీని గురించి నాకు కొంచెం ఒక కొత్త పాయింట్ అయితే తెలిసింది అనమాట. ఇట్స్ లైక్ మనం ఏ స్ప్లిట్తో వాడాలి, డైలీ జిమ్కి వెళ్ళాలా, ఎవ్రీడే, వీక్లీ 6 days అయితే 6 days జిమ్కి వెళ్ళాలా అంటే ఐ హ్యావ్ గాట్ సమ్ న్యూస్. కానీ ఒక చిన్న డిస్కషన్ అయితే జరగాలి దాని గురించి. ఏంటంటే, అంటిల్ అండ్ అన్లెస్ యు ఆర్ ట్రైనింగ్ ఫర్ ఎ బాడీ బిల్డింగ్, మీరు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ కానీ దీనికి కానీ ప్రిపేర్ అవుతుంటే అప్పుడు తప్ప మిగతా డేస్లో దాన్ని అందుకు అంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అట్స్ లైక్ అంటే ఒకరోజు జిమ్ పోకపోతే టెన్షన్ పడ్డం కానీ అరే అట్లుంటుంది. బట్ ఎందుకంటే యూ హ్యావ్ టు బీ కంఫర్టబుల్ అనమాట. ఫ్రీ ఉండేది నేర్చుకోవడం అయితే ఇంపార్టెంట్. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఇట్స్ లైక్ మనమేం బాడీ బిల్డింగ్ కానీ లేదు, వీఆర్ న్యాచురల్ లిఫ్టర్స్. సో దట్ మనం వీక్లో ఒక 3 days 4 days వెళ్ళినా కూడా ఓకే, ఇట్స్ ఫైన్. మంచిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎనర్జీ రీగెయిన్ చేసుకొని క్యాలరీస్ ఇంటేక్ సర్ప్లస్గా మెయింటైన్ చేసి ఇట్లా చేసుకొని 1 day కంటే గ్యాప్ ఇచ్చుకుంటే ఒక వీక్లీ 6 days ఉంటే, వర్కింగ్ డేస్ అనుకోండి, జనరల్గా సండే ఎక్స్క్లూడ్ చేసి ఉంటే ఒక 2 days కూడా వర్కౌట్ చేయొచ్చు. 2 days కూడా ఒక ఫుల్ బాడీ వర్కౌట్ చేసి మిగతా డేస్లో ప్రొడక్టివ్గా మీ వర్క్ ఏదైనా చేసుకొని, ఇట్స్ లైక్ మనం బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవ్వట్లేదు. ఇట్స్ లైక్ బాడీ బిల్డింగే మన జీవితం అన్నట్టు కాదు. బట్ ఇక్కడ మనం మేజర్గా ఫోకస్ చేసిందంటే డిసిప్లిన్ అనమాట. ఇట్స్ లైక్ చేసే తక్కువైనా కూడా హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. హార్డ్గా అంటే ఏదో ఎఫెక్టివ్ తక్కువ డైలీ జిమ్కి వెళ్తానని ఏదో పోయి లిఫ్ట్ చేసి ఇట్లా కాకుండా వెళ్ళేది 2-3 days అయినా కూడా జిమ్కి కన్సిస్టెంట్గా ఎఫెక్టివ్గా చేయడం అయితే ఇంపార్టెంట్. దట్స్ ద మ్యాటర్స్ అనమాట. వీక్కి 6 days పోయినా అంటే వీక్కి 6 days పోతేనే మజిల్స్ వస్తాయి, వీక్కి 6 days అవుతూనే మజిల్ గెయిన్ అయితే మనేం కాదు. 3 days పోయినా కూడా ఎంత హార్డ్గా చేస్తున్నాం, ఎంత ఎఫెక్టివ్గా, ఎంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం అనేది మ్యాటర్. సో ఇది కూడా నేను కూడా అజ్యూమ్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్స్ లైక్ అరే రేపు జిమ్ పోవాలి ఇట్లా ఈ మైండ్ సెట్తో కాకుండా, ఇట్స్ లైక్ 1 day చేసినారు, మండే చేసి కావాలనుకుంటే ఒక 2 days రెస్ట్ తీసుకోండి. అంటే 2 days రెస్ట్ తీసుకునేంత అంటే మండే మనం అంత ఇంటెన్స్గా ట్రైన్ చేయాలి. సో ఒక 1 hour 2 hour చేసినా కూడా కాంపౌండ్ లిఫ్ట్స్ మీద మేజర్గా ఫోకస్ చేయండి. లైక్ బెంచ్ ప్రెస్ కానీ, స్క్వాట్స్ కానీ ఇట్లా చేసి ఒక 2-3 ఐసోలేషన్ ఎక్సర్సైజ్ చేయండి. లైక్ షోల్డర్స్ కోసం కానీ, బైసెప్స్కి, ట్రైసెప్స్కి ఐసోలేషన్ ఎక్సర్సైజ్ చేయండి. మిగతా అన్ని పార్ట్స్, లోవర్ బాడీ లెగ్స్ కానీ స్క్వాట్స్ అనుకోండి, అప్పర్ బాడీకి స్ట్రెంత్ కోసం పుల్అప్స్ కానీ, బెంచ్ ప్రెస్ కానీ ఇది చేయండి. అట్లా చేసి మిగతా బైసెప్స్ కోసము, ట్రైసెప్స్ కోసము, ఇంకా ఫోర్ ఆర్మ్స్ కోసం ఇట్లా ఐసోలేషన్ ఎక్సర్సైజెస్ చేయండి. అంటే ఇట్లా కాంప్లికేట్ చేసుకోకుండా వర్కౌట్ ఎన్ని పోతేనే చెస్ట్ ఒక రోజు, షోల్డర్స్ ఒక రోజు, బిగినర్స్ ఉన్నప్పుడు చెస్ట్ ఒక రోజు, షోల్డర్స్ ఒక రోజు, బ్యాక్ ఒక రోజు, లెగ్స్ ఒక రోజు, ఇట్లా కాకుండా ఇట్స్ లైక్ ఫుల్ బాడీ ట్రైన్ చేయడం అయితే అలవాటు చేసుకుంటే బెటర్. అది కూడా వీక్లీ థ్రైస్ కానీ చేయడము. అన్నిటికంటే థ్రైస్ చేస్తున్నామా, 6 days చేస్తున్నాం అనే దానికంటే కూడా మేజర్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం, ఎంత హార్డ్గా పుష్ చేసుకుంటున్నాం మనల్ని మనము అనేదే మ్యాటర్ చేస్తుంది. సో మీకు కూడా ఏదైనా డైలీ జిమ్కి వెళ్ళాలా, ఇన్ని ఎక్సర్సైజెస్ చేయాలా అన్నట్లుంటే అన్ని మైండ్లోంచి తీసేసి సింపుల్గా కాంప్లికేట్ చేసుకోకండి. ఇట్స్ లైక్ కాంప్లికేట్ చేసుకుంటే ఏమైందంటే మనం కంప్లీట్గా మానేస్తాం, టోటల్గా చేయకుండానే మానేస్తాం. సో దానికంటే బెటర్ నన్ను అడిగితే ఇట్స్ లైక్ తక్కువ లో ఎక్సర్సైజెస్ వాల్యూమ్ పెట్టుకొని ఎక్కువ హార్డ్గా ట్రైన్ చేస్తే సేమ్ రిజల్ట్సే చూస్తాము, ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే ఇంకా బిల్డ్ స్ట్రెంత్ పరంగా, ఎండ్యూరెన్స్ పరంగా, స్టామినాస్ పరంగా కూడా గెయిన్ అవుతుంది. వీ హ్యావ్ సమ్ మనకి టైం దొరుకుతుంది రికవర్ అవ్వడానికి, రీగెయిన్ చేసుకోవడానికి, ఎనర్జీ రీగెయిన్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. వీ హ్యావ్ టు అంటే అట్లనే దాంతోపాటు ఫుడ్ కూడా ఎక్సర్సైజ్ చేయని రోజు కూడా ప్రోటీన్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయని రోజు కూడా మంచి క్యాలరీస్ మెయింటైన్ చేయాలి. ఇట్లా చేస్తూ ఉంటే ఇట్స్ లైక్ క్వైట్ అన్నడితే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, అంటే బిగినర్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఇట్స్ హార్డ్ వెయిట్ గెయిన్ అవ్వడం హార్డ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే మనం కూడా చాలా మంది చూస్తుంటాం, అంటే మండే వెళ్ళాలి, ట్యూస్డే వెళ్ళాలి, థర్స్డే వెళ్ళాలి, ఫ్రైడే వెళ్ళాలి, ఇట్లా కాకుండా లైక్ ఒక 2 days 3 days పెట్టుకోండి. ఇప్పుడు మాత్రమే జిమ్కి వెళ్తా, మీ డేస్ ఫ్రీ ఉంటా అనుకోండి, లేకపోతే మీకు ఏదైనా ఇష్టమైన వర్క్ ఉంటే అది చేసుకోండి. బర్డన్గా ఫీల్ అవ్వకండి. మేజర్గా ఇక్కడ ఫోకస్ చేయాల్సింది బర్డన్ ఫీల్ కాకుండా యూ హ్యావ్ టు బీ హ్యాపీ వైల్ డూయింగ్ ఇట్, ఎంజాయ్ ద పెయిన్ అంటారు కదా, అట్లా
ఎంత పుష్ చేసుకొని పెయిన్ తెచ్చుకొని ఒక 2 days రికవర్ అవ్వండి, మళ్ళీ 3rd day పోండి, వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకోండి, మళ్ళీ గ్యాప్ తీసుకోండి. ఇట్లా చేయడం వల్ల ఇట్స్ లైక్ ఇట్ వుడ్ బి హ్యాపీ, బాగుంటుంది, మనం మూడ్ మంచిగా ఉంటుంది, ఎఫెక్ట్గా చేస్తాం. జిమ్కి పోయి లేజీగా చేయబుద్ది కావట్లేదు అని ఇట్లా రోజు జిమ్కి పోయి అరే ఈరోజు ఏం చేస్తాం ఇట్లా కాకుండా పోయే తక్కువ రోజులు పోండి. మంచిగా పోయిన రోజే ఫుల్ బాడీ ట్రైన్ చేయండి విత్ తక్కువ వాల్యూమ్ ఎక్సర్సైజెస్, ఒక 3-4 కాంపౌండ్ మూమెంట్స్, ఒక 3-4 ఐసోలేషన్ ఎక్సర్సైజ్, అంతే. ఒక 2 hours మ్యాక్స్ 2 hours కంప్లీట్ చేసుకోండి. ఇంకా జిమ్ నార్మల్ రిటర్న్ వచ్చి మీ వర్క్స్ మీరు చూసుకోండి, ఒక 2 days రెస్ట్ తీసుకోండి, మళ్ళీ అండి. మేజర్ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇట్లా మనం గ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే మనం నెక్స్ట్ డే వెళ్ళలేము. సో దాన్ని ఒక్కటి మైండ్లో పెట్టుకొని కన్సిస్టెంట్గా డిసిప్లిన్గా వెళ్తుంటాము. బట్ ఇట్లా 1 day వెళ్ళి 2nd day పడుకొని మళ్ళీ 3rd day వెళ్ళాలంటే మనం 3rd day లేలేము. సో ఇదొక్కటి మైండ్లో పెట్టుకొని మీరు లేవగలరు, డిసిప్లిన్ ఉండగలరు అంటే వీక్లీ 2 కానీ 3 కానీ వెళ్ళండి, ఫుల్ బాడీ ట్రైన్ చేయండి, హైగా ఎఫెక్టివ్గా హార్డ్గా ట్రైన్ చేయండి. అంతే రిజల్ట్స్ ఉంటాయి, అంతే ఎఫెక్టివ్గా ఉంటాయి. ఎంతసేపు చేసినాం అన్నది కాదు, ఎంత ఎఫెక్టివ్గా చేసినాం అనేది మ్యాటర్ అవుతుంది. ఎన్ని రోజులు చేసినాము, ఎంత ఎఫెక్ట్గా చేసినాం అనేది మ్యాటర్ అనమాట. సో లైక్ వీక్ అంతా పోయి జిమ్లో సరిగ్గా చేయకుండా అట్లా చేసి ఇట్లా చేసి ఏదో వెళ్తున్నాం పోతున్నాం అన్నట్టు కాకుండా తక్కువ రోజులు వెళ్ళండి, ఎఫెక్టివ్గా ట్రైన్ చేయండి. దట్స్ వాట్ ఐ వాంట్ సే. నేను కూడా ఈ పాయింట్ తెలుసుకున్నాక చాలా మంచిగా అనిపించింది ఈ పాయింట్. ఇట్స్ లైక్ రేపు జిమ్కి వెళ్ళాను, రేపు అంతా రెస్ట్ బాగుంటుంది అన్న తర్వాత నెక్స్ట్ డే పోతాం కదా, వీ హ్యావ్ టు బీ ఎనర్జెటిక్. అప్పుడు మంచిగా గ్యాప్ వచ్చింటుంది కదా, 1 day రెస్ట్, రికవరీ, ఫుడ్ మంచిగా తీసుకెళ్ళటం. వీ హ్యావ్ టు అదే మూడ్తో, అదే ఎన్హాన్స్ రీగెయిన్ చేసుకున్న ఎనర్జీతో మంచిగా పోయి మంచిగా లిఫ్ట్ చేసి మంచిగా అంటే స్ట్రెయిన్ చేయాలన్నమాట బాడీని. ఆ రోజు ఒకరోజు చేసినా కూడా మంచిగా స్ట్రెయిన్ చేయాలా, రికవర్ అవ్వాలా, ఫుడ్ తీసుకోవాలా, రెస్ట్ చేయాలా, రికవరీ చేయాలా, మళ్ళీ నెక్స్ట్ డే ట్రైన్ చేయాలా. దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. ఈ పాయింట్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అదే దట్స్ వాట్ వన్ థింగ్ ఐ వాంట్ సే. ఈరోజు జిమ్కి వెళ్ళొచ్చిన, ఆల్రెడీ జిమ్కి వెళ్ళొచ్చి బెంచ్ ప్రెస్ చేసిన, స్క్వాట్స్ లెగ్ అయితే చేయలేదు, బెంచ్ ప్రెస్ ఇంక్లైన్ నార్మల్ బెంచ్ ప్రెస్ చేసిన, తర్వాత షోల్డర్స్కి ట్రైన్ చేసిన, బ్యాక్ కోసము పుల్అప్స్ అయితే చేసినాను, ఇంకా సమ్ ఎక్సర్సైజ్ అయితే చేసిన, ఐసోలేషన్కి వచ్చేసి బైసెప్స్కి అయితే బాగా ట్రైన్ చేసిన. అది ఇంకా ఈరోజు ప్రోటీన్ తీసుకొని ఒకసారి బాడీ కండిషన్ చూసుకొని ఇంకా ఈరోజు వీడియో అయితే ఏం చేసేద్దాం గాయస్. ఒకసారి బాడీ కండిషన్ అయితే చూసుకొని ఇవాళ వీడియో అయితే ఏం చేసేద్దాం గాయస్. అది గాయస్ ఇవాళ వీడియో. దట్ ఈస్ ద వన్ థింగ్ ఐ వాంట్ షేర్ టుడే. ఈ రోజుకి చెప్పాలనుకుంది అయితే అదే విషయము. లైక్ బర్డన్గా ఫీల్ అవ్వకండి జిమ్కి వెళ్ళడము. ఇట్స్ లైక్ దాన్ని ఎక్కువ రోజులు మనం ఎక్కువ వాల్యూమ్ పెట్టుకొని డైలీ వెళ్ళాలి జిమ్ కంటే, ఇట్స్ లైక్ మనం కూడా దాన్ని ఎట్లా చేస్తామంటే మిస్ చేస్తాం. సో తక్కువ వాల్యూమ్ పెట్టుకోండి, కాంపౌండ్ మూమెంట్స్ మీద ఫోకస్ చేయండి, ఇంకా ఇట్స్ లైక్ ఫుల్ బాడీ వర్కౌట్స్ అయితే చేయండి, రెస్ట్ డేస్ పెట్టుకోండి. ఇట్స్ లైక్ ఆ మూడ్ని ఎన్హాన్స్ చేసుకొని హ్యాపీగా జిమ్కి వెళ్ళి మంచిగా హార్డ్గా ఎఫెక్ట్గా ట్రైన్ చేయండి. రోజు జిమ్కి వెళ్ళాలా, రోజు పనులు వదులుకోవాలా అన్నట్టు కాకుండా హ్యాపీగా వెళ్ళి మంచిగా జిమ్ చేసుకోండి, మంచి రిజల్ట్సే చూస్తాం నన్ను అడిగితే. దట్స్ వాట్ ఐమ్ ఆన్సర్. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా చాలా చేస్తూనే ఉంటాను, డైలీ చేస్తూనే ఉంటాను ఈ వ్లాగ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దట్స్ ఆల్. ఇవాళ బాడీ కండిషన్ అయితే ఇది. కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్. Bye bye.